అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఇండియన్ కల్చర్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో ఒక మంచి చికెన్ రెసిపీని చూపిస్తున్నానండి. సో ఫస్ట్ అయితే నేను బ్రాయిలర్ కోడే తీసుకున్నాను, కానీ దాన్ని కాల్పించుకుంటున్నాను. మేము ఎప్పుడు బ్రాయిలర్ కోడి తీసుకున్నా సరే కాల్పించుకుంటామండి. నాటుకోడే కాదు, బ్రాయిలర్ కోడిని కూడా కాల్పించుకుంటాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం బ్రాయిలర్ కోడి నాటుకోడితో కంపేర్ చేస్తే కాస్త చప్పచప్పగా ఉంటుంది కదా, బట్ కాల్పించుకుంటే ఆ ఫ్లేవర్ చాలా వరకు రెడ్యూస్ అయిపోతుందండి. సో ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాల్పించుకుంటే. మేము కూడా కాల్పించుకున్నాము. కోడిని కాల్పించుకున్నాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేపించుకుంటున్నామండి. కర్రీ కట్ పీసెస్ చేపించుకుంటున్నాము. ఇవాళ చికెన్ రెసిపీ ఇగురు కూర, అంటే అటు పులుసు కాదు ఇటు ఫ్రై కాదు, ఇగురులాగా చేసుకుంటున్నానండి. సో ఇంటికి తీసుకురాగానే చికెన్ని సాల్ట్ వాటర్లో నానపెట్టేశాను నేను. ఇప్పుడు సాల్ట్ వాటర్ని వంచేసి నిమ్మకాయ, పసుపు అంటే నిమ్మరసం, పసుపు రెండు కలిపి బాగా క్లీన్ చేసుకుంటున్నానండి. చికెన్ పీసెస్కి బాగా పట్టించి ఒక 1 hour దాకా నానపెట్టానండి సాల్ట్ వాటర్లో. మనం సాల్ట్ వాటర్లో నానపెట్టినప్పుడు కర్రీలో సాల్ట్ తగ్గించి వేసుకోవాలండి, లేకపోతే ఉప్పు ఎక్కువైపోతుంది. సో చికెన్ పీసెస్కి నిమ్మరసం, పసుపు ఇలా పట్టించాలండి. అయితే చిన్న సెట్టి అయిపోయింది నేను తీసుకుంది, అందుకని నేను ఇలా పీసెస్ని ఎగరేస్తున్నాను. మీరు పెద్ద డిష్ తీసుకోండి, మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీకు. మొత్తానికి నిమ్మరసం, పసుపు పట్టించేసాక ఒక 5 minutes పక్కన పెట్టేశానండి. ఇప్పుడు అలా నేను 2 times వాష్ చేసుకున్నాను. పట్టించేసాక 5 minutes అయిపోయాక 2 times వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు చికెన్ని బాయిల్ చేసుకుంటున్నాను. దాంట్లో ఆ చికెన్లో నేను స్పైసెస్ని కూడా యాడ్ చేస్తున్నానండి. లవంగాలు, జీలకర్ర, యాలుక్కాయ, దాల్చిన చెక్క, చిన్న అనాస పువ్వు, ఏమంటారు రెక్క ఏదో ఒక పెటల్ అనమాట యాడ్ చేస్తున్నాను. సో చేసి వాటర్ అస్సలు యాడ్ చేయలేదండి, చికెన్లో ఉన్న వాటరే బయటకు వచ్చేస్తుంది. అలా 3 whistles రానిచ్చాను నేను. స్పైసెస్తో పాటు చికెన్ని యాడ్ చేసేసి 3 whistles రానిచ్చానండి. ఈ లోపల నేను అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ దంచుకుంటున్నాను. చికెన్ కుక్ అయ్యేలోపు నేను ఇందాక చికెన్లో ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయలేదండి. మనకు వచ్చే వాటర్ అంతా చికెన్ నుంచే వస్తుంది. అండ్ ఈ లోపల నేను అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ దంచుకున్నాను కదా, ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేసేసుకున్నానండి. ఇలాగా మిక్సీలో వేసి పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు గరం మసాలా కోసం స్పైసెస్ని వేయించుకుంటున్నాను. ధనియాలు, లవంగాలు, జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, యాలుక్కాయలు, అనాస పువ్వు, ఇవన్నీ కూడా వేయించుకుంటున్నానండి నేను గరం మసాలాకి. ఎప్పుడైనా మనం ఆమ్లెట్స్, ఎగ్ రెసిపీస్, ఏదైనా వెజిటేరియన్ రెసిపీస్కి మనం గరం మసాలా స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. బట్ నాన్ వెజ్ రెసిపీస్కి ఎప్పుడైనా సరే గరం మసాలా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నేను మోస్ట్లీ మ్యాక్సిమం చాలా వరకు నేను గరం మసాలాని అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటాను. సో లైట్గా ఒక 3-4 minutes డ్రై రోస్ట్ చేసుకోండి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా. ఎక్కువసేపు వద్దు, ఒక 3-4 minutes సరిపోతుంది. ఎప్పుడు మనం గరం మసాలాని వేయించుకున్నా సిమ్లోనే వేయించుకోండి, లేకపోతే మాడిపోతాయి, ఫ్లేవర్ సరిగ్గా రావు. పక్కన ఆరపెట్టుకోండి. ఇప్పుడు ఇందాక మసాలా వేయించుకున్న బాండియే పెట్టుకొని మనం చికెన్ ప్రాసెస్ని కూడా చేసేసుకుందాం, చికెన్ కర్రీ ప్రాసెస్ని కూడా. ఈ లోపల మనకి చికెన్ బాయిల్ అయిపోయింది. సో ప్రెషర్ కూడా పోయింది మనకి కుక్కర్లో నుంచి. ఓపెన్ చేసి చూద్దామండి. సో చూసారా, మనం ఇందాక ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయలేదు, అయినా సరే వాటర్ వచ్చాయి మనకి. సో అదేండి, అందుకే నేను అస్సలు వాటర్ అనేది యాడ్ చేయలేదు. ఇప్పుడు బాండీలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను క్యాష్యూ నట్స్ వేసుకుంటున్నాను, ఎక్కువ కాదు, చాలా కొద్దిగా వేసుకుంటున్నాను. క్యాష్యూ నట్స్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకుంటాను. చికెన్ కర్రీలో అక్కడెక్కడ క్యాష్యూ నట్స్ తగిలితే పంటికి చాలా బాగుంటాయి, అందుకే క్యాష్యూ నట్స్ యాడ్ చేసుకుంటున్నాను, ఫ్రై చేసుకుంటున్నాను. క్యాష్యూ నట్స్ ఫ్రై అయిపోయాక తీసి పక్కన పెట్టేసుకోండి.
ఇప్పుడు మనం అదే బాండీలో ఇందాక పేస్ట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుందామండి. పచ్చివాసన పోయే వరకు, అంటే ట్రాన్స్లూసెంట్ అవుతాయి కదా, అంతవరకు మనం ఆనియన్స్ని వేయించుకుందాము. ఉల్లిపాయలు చక్కగా లైట్ పింకిష్ కలర్లోకి వచ్చేసాయండి, వేగిపోయాయి. ఇప్పుడు జింజర్, గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ అంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఫస్ట్ దంచుకుంది, అది యాడ్ చేసుకుంటున్నాను. అందులో సగమే యాడ్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే ఇప్పుడు మనం యాడ్ చేసుకునేది కర్రీకి టేస్ట్ కోసం యాడ్ చేసుకుంటాము. లాస్ట్లో ఇంకొకసారి యాడ్ చేస్తానండి మిగిలిన సగం, అది ఎందుకంటే మంచి ఫ్లేవర్ కోసం నేను యాడ్ చేస్తాను సెకండ్ టైం. మోస్ట్ ఆఫ్ ద నాన్ వెజ్ రెసిపీస్లో నేను అలానే చేస్తాను. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుంటాం కదా, దీన్ని కూడా బాగా సాట్ చేసుకుందామండి, బాగా కలుపుకుందాం పచ్చివాసన పోయే వరకు. పచ్చివాసన అంతా పోయిందండి, బాగా వేగింది. ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక బాయిల్ చేసుకున్న చికెన్ ఉంది కదా, కొన్ని స్పైసెస్ యాడ్ చేసి, సో ఆ చికెన్ని మొత్తం ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకుందామండి. మొత్తం చికెన్ని అంతా యాడ్ చేసేసుకున్నాక ఒక్కసారి మిక్స్ చేసుకుందామండి. వేయించిన ఉల్లిపాయ పేస్ట్ చికెన్ మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి, అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ మనం యాడ్ చేసిన చికెన్ పీసెస్కి పడతాయి. చూసారా, నేను ఒక 1 డ్రాప్ వాటర్ యాడ్ చేయకపోయినా సరే ఎంత వాటర్ వచ్చాయి చికెన్లో నుంచి. సో అందుకేనండి నేను ఇందాక అస్సలు వాటర్ అనేది యాడ్ చేయలేదు. ఇందాక కుక్కర్లో చూస్తే మనం చాలా తక్కువ వాటర్ ఉన్నట్టు అనిపించాయి కదా, గిన్నెలోకి యాడ్ చేయగానే కాస్త వాటర్ క్వాంటిటీ ఎక్కువగానే అనిపించిందండి. మనం వాటర్ యాడ్ చేయకపోవడం చాలా బెస్ట్ అయింది. సో అందుకే మీరు కూడా చికెన్ కానీ మటన్ కానీ మీరు బాయిల్ చేసేటప్పుడు వాటర్ని యాడ్ చేయకండి. మటన్లో యాడ్ చేయాలి, లేకపోతే మటన్ సాఫ్ట్గా బాయిల్ అవ్వదు. కానీ చికెన్లో మాత్రం వాటర్ని యాడ్ చేయొద్దు బాయిల్ చేసేటప్పుడు, చికెన్లోనే చాలా వాటర్ ఉంటాయి. సో చూడండి ఎంత వాటర్ వచ్చాయో అసలు చికెన్లో నుంచి. లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా ఉంచేయండి, అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పడతాయి. ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, అవన్నీ చికెన్కి పడతాయి. మనకేమి స్పెషల్గా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది ఆల్రెడీ కుక్డ్ చికెన్ కాబట్టి 5 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకోండి మొత్తం అంతా కూడా మళ్ళీ. ఇది అంతా జరిగే లోపల మనం కొన్ని దంచుకోవాల్సినవి ఉన్నాయండి. సో ఫస్ట్గా దానికోసం కరివేపాకు తీసుకుంటున్నాను. కరివేపాకు చికెన్లో మటన్లోకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అసలు ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ అయితే మాత్రం. సో అందులోకి ఇందాక మనం పక్కన వేయించి పెట్టుకున్న స్పైసెస్ ఉన్నాయి కదా, గరం మసాలా స్పైసెస్, అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపి దంచుకుంటానండి నేను. ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకుతో పాటు. ఫైనల్లీ మనం దంచుకునే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందండి. మిక్సీ చేసుకునే దానికన్నా ఇలా దంచుకొని చేసుకున్న గరం మసాలా పౌడర్కి ఫ్లేవర్ ఎక్కువ ఉంటుందండి, చాలా అరోమాటిక్గా ఉంటుంది. ఈ దంచుకునే ప్రాసెస్ అంతా అయ్యే లోపల మనకి చికెన్ కుక్ అవుతుంది కదా పొయ్యి మీద, సో అందులో ఉప్పు, కారం, పసుపు అన్నీ తగినంత యాడ్ చేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నారో అలాగే మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను, ఆ తర్వాత కారం యాడ్ చేసుకున్నాను. కారం అనేది మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఉప్పు, కారం విషయంలో మనం చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. ఒకటి సాల్ట్ విషయంలో ఏంటంటే ఆల్రెడీ మనం తీసుకురాగానే చికెన్ని సాల్ట్ వాటర్లో నానబెట్టాము కాబట్టి
ఆ సాల్ట్ ఉంటుంది, అబ్జార్బ్ చేసుకొని ఉంటుంది మీట్ని. అదొకటి దృష్టిలో పెట్టుకోండి సాల్ట్ యాడ్ చేసేటప్పుడు. అలాగే కారం యాడ్ చేసేటప్పుడు మనం ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, సో అది గుర్తుపెట్టుకొని ఇక్కడ కారం మీరు ఎంత యాడ్ చేసుకుంటున్నారో కాస్త ఆచితూచి యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టండి. ఎందుకంటే సాల్ట్, కారం, స్పైసెస్ అన్నిటిని కూడా చికెన్ అబ్జార్బ్ చేసుకోవాలి కదా. అయితే మనకి చికెన్ చాలా బాగా బాయిల్ అయిపోయింది. సో మిక్స్ అయ్యేటప్పుడు తునిగిపోతున్నాయి అన్నమాట పీసెస్ అన్నీ కూడా. సో అందుకే కొంచెం మీరు మిక్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి, లేకపోతే నాకు అయినట్టు ఇక్కడ పేస్ట్ అయిపోద్ది ఆల్మోస్ట్. నాకు అలాగే పీసెస్ అన్నీ తునిగిపోయాయి, ఓవర్గా కుక్ అయిపోయింది. అండ్ చికెన్ కూడా కాస్త టెండర్గా ఉందన్నమాట, బాగుంది చికెన్ కూడా. ఇప్పుడు చికెన్ని అంతా బాగా మిక్స్ చేసుకున్నానండి. ఇందాక కంటే వాటర్ క్వాంటిటీ తగ్గింది. ఇప్పుడు మనం దంచుకున్న గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. కరివేపాకు విత్ హోల్ స్పైసెస్, వేయించుకున్న గరం మసాలా స్పైసెస్ ఉన్నాయి కదా, వాటిని దంచుకున్నాం కదా, వాటిని యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు చికెన్ కర్రీలోకి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి చికెన్ అంతటినీ కూడా. ఆ స్పైస్ మసాలా అంతా కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టాలి. ఇంతకటితో కంపేర్ చేస్తే వాటర్ క్వాంటిటీ తగ్గింది కదా, సో ఇగురు కూరకి ఎప్పుడు కూడా మనం ఫ్రైకి ఎక్కువ, పులుసు కర్రీకి తక్కువగా మన గ్రేవీ ఉండేలాగా చూసుకోవాలండి. ముద్దగా ఉండాలి కూర ఎప్పుడు కూడా, అలా అని మరి ఫ్రైకి ఉన్నట్టు పొడి పొడిగా ఉండకూడదు. ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు లాస్ట్లో యాడ్ చేస్తే ఏంటంటే మంచి కలర్ ఉంటుందండి, సో అందుకే లాస్ట్లో పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసుకోండి చికెన్ మొత్తాన్ని కూడా. అంతేనండి, ఒక మంచి స్పైసీ చికెన్ ఇగురు రెసిపీ కంప్లీట్ అయిపోయింది. దీనికి కొత్తిమీర, పుదీనా అలాంటివి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో పైన గార్నిష్ కోసం మంచిగా క్యాష్యూ నట్స్తో గార్నిష్ చేస్తున్నాను. అంతేనండి, ద మోస్ట్ స్పైసీ, టేస్టీ, యమ్మీ చికెన్ రెసిపీ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది అందరికీ నచ్చుతుందండి నిజంగా. దీనికి కాంబినేషన్గా రసం కానీ సాంబార్ కానీ పెట్టుకోండి, అదిరిపోతుంది టేస్ట్ అయితే. చపాతీలోకి, రైస్లోకి, పూరీల్లోకి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. హోప్ మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అయితే మనం క్యాష్యూ నట్స్ యాడ్ చేశాక మిక్స్ చేసుకోండి. లేదు గార్నిష్కి తగ్గట్టు ఉండాలి అంటే పైన జస్ట్ అలా యాడ్ చేసి ఊరుకుని పోండి. ఇప్పుడు ఒక హెల్దీ కంప్లీట్ మీల్ని ఎలా మనం డిజైన్ చేసుకోవచ్చు, చికెన్ రెసిపీస్ కానీ మనకి ఫేవరెట్ రెసిపీస్ అసలు ఏదైనా చేసుకున్నప్పుడు ఒక ప్లేట్ని హెల్దీగా మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తానండి నేను మీకు. ఫస్ట్గా రా వెజిటబుల్స్ అంటే కీరా, క్యారెట్, లేదు చిన్న సొరకాయ పీసెస్ కానీ, పొట్లకాయ పీసెస్ కానీ, అలాంటివి ఏమైనా సరే ఈజీగా డైజెస్ట్ అయిపోయి ఎక్కువ ఫైబర్ ఉన్న రా వెజిటబుల్స్ ఏమైనా ఒక 2 సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఉల్లిపాయ కంపల్సరీ కాబట్టి చికెన్లో నేను ఉల్లిపాయ తీసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే క్యారెట్, కీరా, ఉల్లిపాయ తీసుకుంటున్నాను. అలాగే రసం పెట్టుకున్నాను. చికెన్ అన్నాక ఉల్లిపాయ నిమ్మకాయ కంపల్సరీ కాబట్టి ఉల్లిపాయ నిమ్మకాయ యాడ్ చేసుకున్నాను. మీరు ఏ వాటర్ వెజిటబుల్ పీసెస్ తీసుకోవచ్చండి. వాటర్ వెజిటబుల్ అంటే వెజిటబుల్స్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్నవి, అంటే ఇందాక చెప్పాను కదా సొరకాయ, పొట్లకాయ, బీరకాయ, వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. కీరా దోస, క్యారెట్ వీటిని తీసుకోవచ్చు హ్యాపీగా. సో కంపల్సరీ అవి ఉండాలి, రా వెజిటబుల్స్ ఉండాలండి, అంటే వెజిటబుల్ సాలెడ్ లాగా అనమాట. కాకపోతే ఇక్కడ నేను సాలెడ్ లాగా ఏం డిజైన్ చేయట్లేదు, జస్ట్ వాటిని నేను డైరెక్ట్గానే తీసేసుకుంటాను. ఒక పక్కనే రసం పెట్టుకున్నాను, రైస్, చికెన్ కర్రీ, ఇలా నేను డిజైన్ చేసుకున్నానండి నా లంచ్ ప్లేట్ని హెల్తీగా. అండ్ లాస్ట్లో మనకి ప్రోబయోటిక్స్ ఉండాలి కాబట్టి నేను మజ్జిగ కానీ పెరుగు కానీ కంపల్సరీ తీసుకుంటానండి రోజు. ఒక మంచి ప్రోబయోటిక్స్ గట్ బ్యాక్టీరియాకి చాలా యూజ్ అవుతాయి.
చూసారా చక్కగా నేను ఎంత బాగా డిజైన్ చేసుకున్నానో నా ఫుడ్ ప్లేట్ని. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.